సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అమ్మాయి ఎంత లక్షణంగా ఉందో, మహాలక్ష్మిలా ఉంది కదా. అమ్మాయి అంటే అలా ఉండాలి. ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఉడుకు మొత్తాన ఎప్పుడైనా నువ్వు అంత లక్షణంగా ఉన్నావా? ఏంటి లక్షణంగా ఉండేది? ఓణీలు వేసుకున్నంత మాత్రాన మంచి అమ్మాయిలు అయిపోతారా? ఏంటండి ఆ చెప్పులు? మా ఇంట్లో ఎలుకలు ఉన్నాయి. ఎలుకలు కాదమ్మా, మా ఇంట్లో ఒక ఎలుగు పంట ఉంది. దాని కోపం వస్తే ఇల్లంతా చింతర వంటలు చేస్తుంది. ఎలుగు పంట? అయ్యో వద్దండి. ఎలుగు బంటి అన్నారు ఆంటీ గారు, మీరేనా? చాచా, మీరెలుగు బంటి ఏంటండి? అందంగా ఐశ్వర్య రాయ్లా ఉన్నారు, కానీ ఈ పనులే ఏం బాలేదు. హలో, నీతులు చెప్పడానికి ఆల్రెడీ మా అమ్మ ఉంది, కొత్తగా మీరేం చెప్పక్కర్లేదు. మంచి చెప్పడానికి కొత్తే ఉందండి. అయినా నా మాటలు మీకేమైనా బాధ కలిగిస్తే సారీ. ఏం చెప్పక్కర్లేదమ్మా, సరిగ్గానే చెప్పావు. వస్తానండి, బావ ఎదురు చూస్తూ ఉంటాడు. బంగారం లాంటి పిల్ల, ఆ ఓపిక వినయం. నాకు తెలిసి శ్రీకర్కి ఏ అమ్మాయే సరైన జోడి. ఈ అమ్మాయి నా శ్రీకర్ పెళ్లి చేసుకుంటే నిజంగా శ్రీకరుడే. ఎక్కడికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అలా అడగకూడదండి. బావా నువ్వు పద. బాయ్. తాతయ్య, శ్రీకర్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? కాబోయే పెళ్ళాం కదమ్మా, ఎక్కడికైనా తీసుకెళ్తుంది. నీకు చెప్పిందా? చెప్పలేదమ్మా, అయితే బాగుంటుందని నా కోరిక. నా కోరిక కూడా అదే నాన్న. ఏంటి నిన్నటి నుంచి ఏదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు? అది అమ్మాయి. అమ్మవా? ఏం లేదు, ఏం లేదు. ఏంటి? ఏదో ఉందిలే. మనం ఒకటి దోస్త్ చెప్పేయమ్మా. అది అమ్ములో నిజం చెప్పాలంటే నాకన్నా అన్ని క్వాలిటీస్ ఎక్కువే. కాదనను, కానీ నాలా యాక్టివ్ కాదుగా. అసలు అమ్మాయి ఇక్కడికి ఎందుకు వచ్చింది తెలుసా? నేషనల్ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింది. డోంట్ షాక్, షీ ఇస్ స్పోర్ట్స్ గర్ల్ అండ్ టెన్నిస్ స్టార్. సాంగ్లు వేసుకుంటుండు, చివరికి నీకు మిగిలేదు సాడ్ ఎపిసోడ్స్. మరి ఏం చేయాలి? వాడికి ఏది ఇష్టమో ఆ డ్రెస్సులు వేయాలి, వాడికి ఏది ఇష్టమో అది వంటి పెట్టాలి. అయినా ఇవన్నీ నేను ఎందుకు చేయాలి? నీ మనసును అడిగి చెప్తుంది. అయినా మేము చెప్పింది చేయడం ట్రై చేయమ్మా. అన్ని మేమే చెప్తా, నువ్వు తెలుసుకోవాలి. వావ్, ఎంత బాగున్నారు తెలుసా? బ్యూటిఫుల్. చాలా బాగున్నావు. నేను ఇంకా బాగా తయారు చేస్తాను. అమ్ము అమ్ముగా ఎంత బాగా కట్ చేసావే. నువ్వు మామూలు స్కెచ్ లేవు. కూర్చోండి. అమ్ము, నేను మాట్లాడుతాను. నువ్వు టెన్నిస్ స్టార్వి కదా, మోడర్న్ గా ఉండక ఇలా ఓల్డ్ ట్రెడిషన్ లంగా ఓణీలు వేసుకుంటావెందుకు? సాంప్రదాయం వేరు, చేసే పని వేరు కదండి. నాకు టెన్నిస్ అంటే ప్రాణం. అందుకంటే ఇలా చక్కటి తెలుగింటి ఆడపడుచులా ఉండటం అంటే ఇంకా ఇష్టం. టెన్నిస్ ఆడుతున్నంత మాత్రాన మినీ స్కర్ట్లు వేసుకొని ఎక్స్పోజ్ చేయమంటారా ఏంటి? ఈ లంగా ఓణీలు స్కెచ్లు అన్ని శ్రీకర్ కోసమే నీ చెప్పి చావచ్చుగా.
చెక్ అవుట్ యువర్ గ్రిప్. బ్రేక్. ఓకే. హాయ్ హరి గారు. హాయ్. హాయ్ హరి, ఏంటి ఇలా వచ్చావు? అది చాలా చెప్పిందండి వచ్చి. శ్రీకర్, 1 minute. మీరు మాట్లాడుతుండండి, ఇప్పుడే వస్తాను. యా, రండి కూర్చోండి. మీ టోర్నమెంట్స్ ఎప్పుడు? నెక్స్ట్ 2 daysలో. మీరు శ్రీకర్ చిన్నప్పటి నుంచి కలిసి ఉండేవారా? కలిసి పెరిగాం. నాకు లోకమంతా ఒకెత్తు, మా బావ ఒకెత్తు. అంటే మీకు శ్రీకర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అవును, మనసులో ఎటువంటి కల్మషము లేకుండా నవ్వుతూ నవ్విస్తూ 10 మంది మేలు కోరుకునే మా బావంటే నాకు చాలా ఇష్టం. అంటే శ్రీకర్ని నువ్వు ప్రేమిస్తున్నావా? పెళ్ళి అయిపోయిందిగా. వాట్? నా పెళ్ళి అయిపోయిందిగా. ఎవరితో? టెన్నిస్తో. టెన్నిస్? చాలా మంది అమ్మాయిల టార్గెట్ పెళ్లి కావచ్చు, కానీ నా లక్ష్యం టెన్నిస్. ఐ లవ్ టెన్నిస్.